నమస్కారం. దుర్గాప్రసాద్ నీలకంఠ్, చార్టర్డ్ అకౌంటెంటు, లాయరు, సర్టిఫైడ్ కీటో డైటీషియన్ కూడా. అయితే ఈరోజు వీడియో డైట్ చేయడము చాలామంది కష్టం అని అనుకుంటారు. అయితే డైట్ చేయడమే చాలా ఈజీ. కీటో డైట్ చేయడం అయితే చాలా తేలిక. ఈ ఈ సబ్జెక్టు ఈరోజు ఎందుకు ఈ టాపిక్ తీసుకున్నానంటే, మా క్లయింట్ ఒక ఆవిడ, అంటే భార్యాభర్తలు ఇద్దరు ఐటీ రిటర్న్స్ నా దగ్గరే ఫైల్ చేస్తారు. అయితే భార్యకి క్యాన్సర్ వచ్చిందనమాట. అయితే క్యాన్సరు అతను కూడా ఫ్రెండే కాబట్టి లాయరు. ఆయన నాకు మామూలుగా నేను కోర్టుకు నా పనులు నేనే చేసుకుంటుంటా. అయితే ఆయనకి ఇవ్వడం జరిగింది. అయితే కొంచెం డిలే అవుతుంది. ఏంటి అంటే, మా వైఫ్కి క్యాన్సర్ వచ్చింది, అటు ఇటు బసవతారకము అటు ఇటు తిరగడము అది ఇది ట్రీట్మెంట్ అవుతుంది బాగా అని చెప్పడం జరిగిందనమాట. అయితే నేనన్నాను, డైట్ చేసుకుంటే కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గించేస్తే మీకు క్యాన్సర్ క్యూర్ అయిపోతుంది, మీరు ఖర్చు కూడా అవసరం లేదు, ఇంట్లో మామూలు ఫుడ్ని కొంచెం మార్చి తీసుకుంటే సరిపోతుంది అని చెప్పడం జరిగింది. అయితే అప్పటికే అతను ఎన్నో సిట్టింగ్స్ అయ్యేసారు. ఒక 5 లక్షలు ఇన్సూరెన్స్ నుంచి ఏదో చేసాము, ఇంకొక ₹1,00,000 అయితే 6 లక్షలు అయితే ట్రీట్మెంట్ ఏదో అయిపోతుంది, అర్లీ స్టేజ్ అన్నమాట. అయితే అట్లా అది చేశాక డైట్ చేస్తాము అని చెప్పారు. ఆ తర్వాత దాదాపు 2 months అవుతుందన్నమాట. అయితే మళ్ళీ ఈ మధ్యన నాకు సంబంధించిన పని గురించి రిమైండ్ చేసినప్పుడు ఎట్లా ఉంది అంటే, మళ్ళీ ఏదో హాస్పిటల్కి తిరుగుతూనే ఉన్నాము, డైట్ కూడా చేయాలి, కాకపోతే ఇంకొంచెం మెంటల్గా ప్రిపేర్ కాలేదు అని చెప్పడం జరిగిందనమాట. అయితే డైటు అనేది మెంటల్గా ప్రిపేర్ అయ్యి అదేమన్నా కుస్తీ పోటీలకు వెళ్ళడమా, లేకపోతే జిమ్నాస్టిక్సా, లేకపోతే ఏదైనా నేషనల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం? రోజు తినే ఆహారము యాక్చువల్గా మనం ఇప్పుడు డైట్ పేరుతో తినే ఆహారము ఆది మానవులు ఒకప్పుడు లక్షల ఏళ్ళ కింద ఆది మానవులు తిన్న ఆహారం అనమాట. అప్పుడు వాళ్ళకి బ్రెయిన్ లేకుండే, బ్రెయిన్ డెవలప్ కాని స్టేజ్లో వాళ్ళు ఏదైతే న్యాచురల్ ఫుడ్ తీసుకున్నారో అప్పుడైతే ఇంకా వాళ్ళు పచ్చి మాంసం కూడా తిన్నారు, చనిపోయిన జంతు కళేబరాల మాంసం కూడా తిన్నారనమాట. వాళ్ళు ఫ్యాట్ అని కొలెస్ట్రాల్ అని వాళ్ళకి చెప్పే వాళ్ళు కూడా, అంటే తినే వాళ్ళకి తెలీదు, వేరే వాళ్ళకి తినని వాళ్ళకు కూడా కొలెస్ట్రాల్ అని ఫ్యాట్ అని ఇవన్నీ ఏం తెలియదు అనమాట. అయితే నా సబ్జెక్ట్ ఏంటంటే, డైటు ఇప్పుడు క్యాన్సర్లా బీపీ షుగర్లు ఇట్లాంటి చిన్న చిన్నవి ఏదో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని థైరాయిడ్ అని ఇవన్నీ చిన్న చితక జబ్బులు అనమాట. ఈవెన్ క్యాన్సర్ కూడా కరెక్ట్గా ఉన్న ఐటమ్స్తోని డైట్ చేస్తే, ఒక కార్బోహైడ్రేట్స్ తగ్గించుకుంటే చాలు, క్యాన్సర్ కూడా ఏ ట్రీట్మెంట్ లేకుండానే క్యూర్ అవ్వడము మేము చాలా కేసెస్లో చూడడం జరిగింది. అది వదిలేసి లక్షలు ఖర్చు చేసి హాస్పిటల్ తిరిగి చుట్టూ టైం వేస్ట్, మనీ వేస్ట్, టెన్షన్ ఇవన్నీ అక్కర్లేదనమాట. అయితే డైట్ చేయడము మరీ కష్టమా అంటే, ఇప్పుడు అది అంటే ఫైనల్ టాపిక్ ఎట్లా అంటే, ఇప్పుడు కీటో డైట్ వదిలేసేయండి, మామూలు డైటే తీసుకుందాం. ఇప్పుడు ఫిల్మ్ స్టార్స్ డైట్ ఉంది. ఫిల్మ్ స్టార్స్ రోజుకు 6 సార్లు తింటారు వాళ్ళు. అంటే ఒక్కొక్కరు 6 సార్లు అన్ని ఐటమ్స్ తింటారు. ఉదయం ఎగ్స్ తింటారు, మధ్యాహ్నం చికెన్ తింటారు, రాత్రి చేపలు తింటారు. స్వామి వివేకానంద లాగా అనమాట. అయితే ఉదయం ఎగ్స్తో పాటు పోనీ ఎల్లోలో కొలెస్ట్రాల్ కొంచెం కంటెంట్ ఎక్కువ ఉంటుంది అని భావించుకుంటే వైట్స్ తింటారు. ఇప్పుడు మన హీరో ప్రభాస్ గారి వీడియో చేశాను కదా, పాత వీడియో చూడండి, ఆయన బ్రేక్ఫాస్ట్లో 40 ఎగ్ వైట్స్ తింటాడు. సో అట్లాగే ఇంకోతను అమెరికాలో జిమ్ కోచ్ అతను, ఆయన రోజు 100 ఎగ్ వైట్స్ తింటాడు. అంటే అంత దాన్ని డైట్ అని, కంట్రోల్డ్ డైట్ అని చెప్పగలమా? హెవీ డైట్ అనమాట అది. ప్రభాస్ వీడియో చూడండి, ఆయన ఎన్ని కిలోలు తింటున్నాడు, రోజుకి కనీసం 3 కిలోల ఫుడ్ తీసుకుంటాడు ప్రభాస్. 6 సార్లు తీసుకుంటాడు. ఆయన అన్ని ఐటమ్స్ తీసుకుంటాడు, ఒక రైస్ ఒకటి తీసుకోడు. కొంతమంది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వీడియో చూడండి, అందులో ఆయన బ్రౌన్ రైస్ కూడా తీసుకుంటాడు.
హీరోయిన్‌లకొచ్చేసరికి ఈవెన్ ఐశ్వర్య రాయ్ గూడా రోజుకి 6 సార్లు తింటది. అందులో అన్ని ఐటెమ్స్ తింటది. పండ్లు తింటది, ఎగ్స్ తింటది, మటను, చికెను, ఫిషు, వెజిటబుల్సు, పచ్చి కూరలు, ఉడికించిన కూరలు, సూపులు అట్లా అన్ని రకాలు తీసుకుంటారనమాట. అయితే ఈవెన్ ఐశ్వర్య రాయ్ బ్రౌన్ రైస్ గూడా తీసుకుంటది. అట్లాగే మనము ఇంకా కొన్ని సినిమా వాళ్ళయి రామ్ చరణ్‌ది వీడియో చేశాను నేను. నాగార్జున ఒకడే రైస్ ఎక్కువ తీసుకుంటాడు. అందుకే ఈ మధ్యన కొంచెం ఆయన డైట్ సరిగ్గా చేయక పాడైపోయాడు గానీ అది తెలుస్తుంది. డైట్ కరెక్ట్‌గా చేసినన్ని రోజులు బానే ఉన్నాడు. రిటైర్ అయిదాం అనుకున్నట్టున్నాడు కాబట్టి అట్లా కొంచెం రిలాక్స్ అయిపోయాడనమాట. ఇప్పుడు ఈవెన్ మహేష్ బాబు గూడా రోజుకి 6 సార్లు తింటాడనమాట. అయితే వాళ్ళు పండ్లు తింటారు. పండ్లు ఎందుకు తింటున్నారంటే గ్లూకోజ్ ఉండదు, ఫ్రక్టోజ్ ఉంటది. అయితే ఈవెన్ క్యాన్సర్ ట్రీట్మెంట్‌లో కూడా మనకి గ్లూకోజ్ లాగా ఫ్రక్టోజ్ పనిచేయదు కాబట్టి కొంచెం బెటర్ ఏమో అనిపిస్తది. అయితే మనం కీటో డైట్ తీసుకున్నామనుకోండి. కీటో డైట్‌లో కొన్ని వందల రకాల ఫుడ్స్ ఉంటాయన్నమాట. ఒక ఎగ్గుతోనే మనం 20 రకాలు చేసుకొని తినొచ్చు. అంటే మటను, చికెను ఇవన్నీ కలుపుకుంటే రోజు కీటో డైట్ కూడా జనరల్‌గా గ్యాప్ ఇస్తే మంచిదని చెప్తాము. సపోజ్ మీరు కీటో డైటు గ్యాప్ ఇవ్వకుండా రోజు 6 సార్లు తినాలనుకోండి. 6 సార్లు తినండి. అంటే కొంచెం ఎట్లాగో ఫ్యాట్, కార్బోహైడ్రేట్ లేకుండా రోజుకి 6 సార్లు ఉదయం ఎగ్స్‌తో స్టార్ట్ చేయండి. తర్వాత బ్రేక్‌ఫాస్ట్ ఎగ్స్ అయిన తర్వాత మళ్ళీ 12కి ఉడికించిన కూరలో, పచ్చి కూరలో లేదా మళ్ళీ ఎగ్సో, మటనో, చికెనో అట్లా తినండి. మళ్ళీ లంచ్ తినండి. తర్వాత ఈవినింగ్ తినండి. మళ్ళీ రాత్రి 6 సార్లు అట్లా తినండి. మంచిగా సుష్టుగా లో కార్బ్ ఆహారం తీసుకుంటే కీటో డైట్ అయితదనమాట. ఈవెన్ మీరు అన్నీ తీసుకున్నప్పటికి కూడా కంట్రోల్డ్ బ్యాలెన్స్ డైట్ కావాలంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నారనుకోండి. సరే కీటో డైట్ అంటే ఫ్యాట్ ఎక్కువ, ప్రోటీన్ తక్కువ, కార్బ్ అసలే ఉండదనుకుంటే ప్రోటీన్ డైట్ తీసుకున్నారనుకోండి. ప్రోటీను రోజు ఒక 100 నుంచి 150 గ్రాములు వచ్చేటట్టు తీసుకోండి. సపోజ్ కిలో మాంసంలో రోజు 250 గ్రాముల వరకు ప్రోటీన్ వస్తది. అంటే అరకిలో సరిపోతుందనమాట. రోజు అరకిలో మాంసంతోని ఇతరత్ర కొంచెం రొట్టెలు తినండి. అది కంప్లీట్ కీటో డైట్ కిందికి రాదు కానీ అయినా కూడా మీకు జబ్బులు తగ్గుతాయన్నమాట. అంటే ప్రోటీన్ డైట్‌లో కూడా జబ్బులు తగ్గుతాయి. ఉదయము ఎగ్స్ తినండి. యెల్లోతో కలిపి తింటే కీటో డైట్ అవుతుంది. యెల్లో వద్దనుకుంటే ఓన్లీ వైట్స్ తినాలనుకుంటే ఓ డజన్ వైట్స్‌ని పిండిలో కలిపేసి దాన్నే చపాతీలాగా చేసుకొని తినొచ్చనమాట. అది ప్రభాస్ అట్లాగే చేస్తాడనమాట. అంటే పిండిలోనే కొంచెం ఓట్స్ పిండిలో 40 ఎగ్స్ కలిపి ఆయన ఆమ్లెట్ వేసుకొని తినేస్తాడనమాట. అట్లా చేయొచ్చనమాట. లేదా చపాతీ సెపరేట్‌గా చేసుకొని ఎగ్ వైట్స్‌తోని ఆమ్లెట్ వేసుకొని లేదు యెల్లోతో అబ్జెక్షన్ లేని వాళ్ళు యెల్లోతో చేసుకోవచ్చు. అట్లా బ్రేక్‌ఫాస్ట్ అయిపోతది. చికెను, మీటు, ఫిషు ఇట్లా అన్నీ తీసుకోవచ్చు. కీటో అట్లా అయితే మీరు రోజుకి 6 సార్లు ఓ వారం నుంచి ఇది తింటే గ్రేట్ అనమాట. మీకు ఆటోమేటిక్‌గా బాడీలో ఫ్యాట్ అనేది తగ్గిపోతుంటుంది. ఈవెన్ గ్లాండ్స్ ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్ అంటే థైరాయిడ్ గ్లాండ్ పనిచేయకపోవడం అన్నమాట. థైరాయిడ్ గ్లాండ్‌లో ఉండే ఈ ఏదైతే సెల్స్ ఉంటాయో వాటికి ఇన్సులిన్ సెన్సిటివిటీ పోతుందనమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతదంటే థైరాయిడ్ గ్లాండ్‌లో ఉండే సెల్స్ పనిచేయకపోవడం వల్ల మనకి థైరాయిడ్ అనేది అంటే ఇరాటికల్ బిహేవియర్ అంటే అది సరిగా ఎట్లా పనిచేయాలో అట్లా పనిచేయకుండా పిచ్చి పిచ్చిగా పనిచేస్తదనమాట. ఎందుకంటే ఒకటి ఆ సెల్స్‌కి సెన్సిటివిటీ పోతుంది. రెండోది అందులో దాని చుట్టూ ఫ్యాట్ అక్యుములేషన్ కూడా లైట్‌గా ఉంటుంది. కొద్దిగా అడిపోసైట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ కూడా లైట్‌గా ఈ ఫ్యాట్ అక్యుములేషన్ ఉండి దానివల్ల కూడా థైరాయిడ్ అనమాట. అది ఇట్లా మీరు కార్బోహైడ్రేట్స్ తగ్గించి రోజుకి 6 సార్లు తిన్నారనుకోండి ఆటోమేటిక్‌గా మీకు ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ కాకుండా చూసుకుంటే ప్రొడ్యూస్ అయినప్పటికి కూడా చాలా తక్కువగా ప్రొడ్యూస్ అయినట్టు చూసుకుంటే
అదేమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు క్యూర్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ బీపీ షుగర్లు అంటే మీకు షుగర్ అనేది ఫస్ట్ డే నుంచి కార్బోహైడ్రేట్స్ తగ్గించుకుంటూ పోతే మీరు 6 సార్లు తిన్నా 10 సార్లు తిన్నా కూడా మీకు పాన్క్రియాస్లో ప్రొడ్యూస్ అయ్యే షుగరు మీకు ఇన్సులిన్ అనేది తక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది, తక్కువ షుగర్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇన్సులిన్ తక్కువ రిలీజ్ అవుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా మెల్లమెల్లగా వెళ్ళిపోతుంది. ఉన్న ఇన్సులినే కాస్త పనిచేస్తుంది అనమాట బయట నుంచి ఇవ్వకుండా. సో డయాబెటీస్ అనేది ఫస్ట్ డేనే క్యూర్ అవుతుంది. ఆటోమేటిక్గా బ్లడ్లో ఈ బీపీకి వచ్చేసరికి బీపీ ప్రాబ్లం ఏంటంటే బ్లడ్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే బాడీ కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా బ్లడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. యాక్చువల్గా కొలెస్ట్రాల్ బాడీ బరువు అనేది బ్లడ్ కొలెస్ట్రాలే ముందు పెరుగుతుంది. బ్లడ్ కొలెస్ట్రాల్ పెరిగి అది బ్లడ్ చిక్కగా అయ్యాక సర్టెన్ స్టేజ్ తర్వాత అది మజిల్స్లో షిఫ్ట్ అయిపోతుందంట. మజిల్కి షిఫ్ట్ అయిపోయి అక్కడ బ్యాంకింగ్ అనమాట, అక్కడ డిపాజిట్ అవుతుంటుంది. అట్లా ఒక సర్టెన్ స్టేజ్ తర్వాత బ్లడ్ చిక్కబడిన తర్వాత ఇండికేషన్ బట్టి అట్లా షిఫ్ట్ అవుతుంటే అంతవరకు అది మెయింటెనెన్స్ ఉంటుంది. దానివల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి. అట్లా బ్లడ్ చిక్కబడడం వల్ల బీపీ వస్తుంది, ఫ్లాక్స్ వస్తాయి, పెల్లెట్స్ వస్తాయి బ్లడ్లో, దానివల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి అన్నమాట. దానికి ఏం చేయాలి? ఈ లో కార్బ్ డైట్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మీకు బ్లడ్లో ఫస్ట్ బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. అంటే బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ రివర్స్ అయ్యి బాడీ వాడుకుంటుంది. అప్పుడు బ్లడ్ పల్చగా అవుతుంది. బ్లడ్ పల్చగా కాగానే మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ పోతాయి. ఇతరత్ర ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా బాడీ అంతా సర్క్యులేషన్లో అది పోతుంది. ఇట్లా సో ఈ మేజర్ హార్ట్ ప్రాబ్లమ్స్ యాంజియోగ్రాము, యాంజియోప్లాస్టీ, స్టెంట్, బైపాస్ సర్జరీ ఇవే అక్కర్లేదన్నమాట. జస్ట్ కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తే సరిపోతుంది. సో ఇంకా క్యాన్సర్ తీసుకుంటే క్యాన్సర్ అనేది మనకి మామూలు సెల్స్తో పాటు మన శరీరంలో మనకి పుట్టుకతోనే ఉంటుందన్నమాట. అంటే మన శరీరం ఏర్పడేటప్పుడే క్యాన్సర్ కణాలు ఏర్పడతాయి. ఎందుకు అంటే హ్యూమన్ ఎవల్యూషన్లో ఇవి ఏకకణ అనమాట. అంటే మనిషి పరిణామ క్రమంలో ఏకకణ జీవి బహుకణ జీవులుగా మారడంలో ఆ ప్రాసెస్లో ఇవి చాలా ఆదిమ కణాలు అనమాట, క్యాన్సర్ కణాలు. అయితే ప్రతి ఒక్కరికి 100% ప్రతి ఒక్కరికి క్యాన్సర్ సెల్స్ ఉంటాయి. అవి కాకపోతే అవి నిద్రాణ స్థితిలో ఉంటాయి. అయితే అవి ఎప్పుడు అంటే మాంత్రికులు, దెయ్యాలు, భూతాలు 1000 సంవత్సరాల నిద్రలోంచి బయటకు లేచినట్టుగా అవి ఎప్పుడు లేస్తాయంటే వాటికి సిగ్నల్స్ వెళ్తాయి. సిగ్నల్స్ ఎప్పుడు వెళ్తాయి అంటే మన శరీరంలో అధిక బరువు ఒక 10 కిలోలు 5 నుంచి 10 కిలోలు అధిక బరువు వెళ్ళగానే ఆ బరువు పెరిగినప్పుడు అందులో బాడీలో బ్లడ్లో కొలెస్ట్రాలు కంటెంట్ పెరిగినప్పుడు, బ్లడ్ థిక్నెస్ పెరిగినప్పుడు, ఇట్లాంటి కొన్ని థైరాయిడ్ గ్లాండ్ ఇరాటికల్గా బిహేవ్ చేసినప్పుడు అట్లా కొన్నిసార్లు అవి నిద్రలేస్తుంటాయి అన్నమాట. అంటే దానికి ప్రధాన కారణము ఒకటి బరువు పెరగడము, 2 బ్లడ్లో కొలెస్ట్రాల్ కంటెంట్ పెరగడము. చాలా తక్కువ మందికి జీన్ మ్యూటేషన్స్ ఉంటాయి. అంటే తల్లిదండ్రుల నుంచి కూడా కొంత తల్లిదండ్రులకి క్యాన్సర్ రాబోయి ఆగిపోయి వాళ్ళ పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అట్లా దాన్ని జీన్ మ్యూటేషన్ అంటాము. ఇట్లాంటి కొన్ని సమస్యలు ఉంటాయి. ఇప్పుడు వాటికి ప్రధాన కారణము బాడీలో గ్లూకోజ్ కంటెంట్ ఎక్కువ అనమాట. కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తే క్యాన్సర్ తగ్గిపోతుంది. మనకి థామస్ ఎఫ్రెడ్ అనే ఆయన పెద్ద సైంటిస్టు క్యాన్సర్ ఈజ్ ఏ మెటబాలిక్ డిసీజ్ అని పెద్ద బుక్కే రాశాడు, అది ఇంగ్లీష్లో. సో కార్బోహైడ్రేట్ తగ్గిస్తే క్యాన్సర్ తగ్గుతుంది అనమాట. ఇట్లా ప్రతిదీ ఉంది. అయితే డైట్ అంటే రోజు ఒక పూటే తినాలి ఇట్లా అని కష్టము, అయ్యో అది కాదు. రోజు 6 సార్లు కూడా తిని మనం జబ్బులు నయం చేసుకోవచ్చు అనమాట. అయితే 6 సార్లు తినే వీలు ఒకసారి సుష్టుగా 3 సార్లు తిన్నా సరిపోతుంది. ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. రోజుకి కనీసం జబ్బులు ఉన్నవాళ్ళు, స్ట్రిక్ట్గా డైట్ చేయలేము అనుకునే వాళ్ళు రోజు 100 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటే అందులో సగం అమినో యాసిడ్స్ సగం గ్లూకోజ్ అవుతుంది. కాబట్టి గ్లూకోజ్ వచ్చింది, అమినో యాసిడ్స్ వచ్చాయి. ఫ్యాటీ యాసిడ్స్ కోసం ఫ్యాట్స్ తీసుకుంటే కొలెస్ట్రాల్ సరిపోయాయి. కార్బోహైడ్రేట్స్ కోసం పచ్చికూరలో, ఉడికించిన కూరలో కొత్తిమీర, కరివేపాకు లాంటి ఆ క్యారెట్స్ నమిలినా సరిపోతుంది అనమాట.
సో, అట్లా ప్లాన్ చేసుకుంటే లక్షలు, కోట్లు రూపాయలు వెచ్చించి అనారోగ్యంతో కునారిల్లిపోయే అవసరం లేదు. డాక్టర్స్ చుట్టూ హాస్పిటల్‌కెళ్తే యాక్చువల్‌గా డబ్బులు అడుక్కునేది వాళ్ళు. మనల్ని మోసం చేసేది చేస్తే గీస్తే డాక్టర్లే మోసం చేస్తారు గానీ, పేషెంట్ ఎళ్లి డాక్టర్‌ని మోసం చేయడు గదా! ట్రీట్మెంట్ తీసుకొని డబ్బులు ఎగ్గొట్టి రావడం ఉండదు గదా! హాస్పిటల్ పోగానే ముందు 5,00,000 కట్టు, 10,00,000 కట్టు అంటారు. నేనొక సూపర్ స్పెషాలిటీ ఆడిటర్‌ని ఉండేవాడిని. బిల్లింగ్ సెక్షన్‌లో ఇంటర్నల్ వెరిఫికేషన్ చేసినప్పుడు ఒక్కోసారి అడ్వాన్స్ కట్టించుకున్నాక సపోజ్ రూ. 1,00,000 అడ్వాన్స్ కట్టించుకున్నారనుకోండి. రూ. 1,00,000 అడ్వాన్స్ కట్టించుకున్నాక ఒక 20, 30 వాళ్ళకి పెద్ద జబ్బేం లేదు. ఒక 20, 30 వేలు అయితే బిల్ అయింది. మిగిలిన 70,000 రిటర్న్ ఇవ్వాలని లెక్క తేలిందనుకోండి. అప్పుడు వాళ్ళకి 70,000 రిటర్న్ ఇవ్వబుద్ధి కాదనమాట. అడ్వాన్స్ కట్టారు కాబట్టి. దాన్ని అదని ఇదని ఇంకో 4 రోజులు ఉంచి, ఇంకో 4 టెస్టులు చేసి అట్లా కవర్ చేసి పంపిస్తుంటారనమాట. ఇవన్నీ నేను బాగా హాస్పిటల్స్, ఫార్మా కంపెనీస్ ఆడిట్స్ చేసి ఉండి వాళ్ళదంతా తెలుసు కాబట్టి డైట్ చేయండి అని మీకు బాగా ఫోర్స్ చేస్తుంటాననమాట. తెలిసిన వాళ్ళందరికీ డైట్ గురించి ప్రమోట్ చేయడం, ఎంతో కొంత టైం తీసుకొని డైట్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఇట్లా చేస్తుంటాను. అయితే దీన్ని సీరియస్‌గా ఆలోచించాల్సిన విషయమే. కొంచెం డైట్ చేసుకుంటే రొప్పులు అంటే పొద్దున్నుంచి రాత్రి వరకి రోగాలున్న వాళ్ళు జీవితం లేనట్టే కదా! రోగం లేకుండా ఉంటేనే జీవించినట్టు. లేకపోతే కేవలం బ్రతకడం అన్నమాట. బ్రతకడం వేరు, జీవించడం వేరు. ఒక పేషెంటు కేవలం బ్రతుకుతాడు. ఆరోగ్యవంతుడైన వ్యక్తి జీవిస్తాడు. ఇది తేడా. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.